యూపీలోని అధికార బీజేపీలో అసంతృప్తి జ్వాలలు ఆ రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఇదే అంశంపై గురువారం ట్విట్టర్ వేదికగా సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ చేసిన ట్వీట్ బీజేపీ వర్గాల్లో కలకలం రేపుతోంది. ఉత్తరప్రదేశ్లోని బీజేపీ ప్రభుత్వంలో అంతర్గత కలహాలు చెలరేగుతున్న తరుణంలో సమాజ్వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్ చేసిన ట్వీట్ కలకలం రేపుతోంది. గురువారం ఆయన మాన్సూన్ ఆఫర్, సౌలావో, సర్కార్ బనావో అంటూ బీజేపీ ఎమ్మెల్యేలు 100 మందిని తెండి యూపీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయండి అని బీజేపీ ఎమ్మెల్యేలకు బంపర్ ఆఫర్ ఇస్తున్నట్లు ఎక్స్లో పోస్ట్ చేశారు. ఇప్పటికే ఆ స్టేట్ సీఎం యోగి ఆదిత్యనాథ్, డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య మధ్య విభేదాలు కొనసాగుతున్న వేళ బీజేపీలో సీఎం యోగిపై అసంతృప్తిగా ఉన్నవారిని ఉద్దేశించి అఖిలేష్ యాదవ్ చేసిన ట్వీట్ ఆసక్తిని రేపుతోంది. అంటే ఓ రకంగా ఇది ఆయన డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్యను ఉద్దేశించి చేసినట్టుగా తెలుస్తోంది. అయితే అఖిలేష్ ఇలాంటి ఆఫర్ చేయడం ఇదే మొదటిసారి కాదు. 2022 డిసెంబర్లోనూ ఇలాంటి ఆఫర్ ఇచ్చారు. 100 మంది ఎమ్మెల్యేలను తెచ్చి రాష్ట్రానికి సీఎం కావాలని కేశవ్ ప్రసాద్ మౌర్య, బ్రజేష్ పాఠక్కు ఆఫర్ చేశారు. రాష్ట్రంలో 2 డిప్యూటీ సీఎంలు ఉన్నారు. వీరిద్దరూ సీఎం అయ్యే అవకాశం కోసం చూస్తున్నారు. మేం వారికి ఆఫర్ ఇవ్వడానికి వచ్చాం. 100 మంది ఎమ్మెల్యేలను తీసుకురండి, మీరు కోరుకున్నట్టు సీఎం అవ్వండి. మేము మీ వెంట ఉన్నాం అని రాంపూర్లో జరిగిన ర్యాలీలో ఆయన ప్రకటించారు. మరి సీఎం యోగి ఆదిత్యనాథ్, డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య మధ్య విభేదాలు నెలకొన్న వేళ అఖిలేష్ ఆఫర్పై బీజేపీ ఎమ్మెల్యేలు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. బీజేపీ ఎమ్మెల్యేలు జంప్ అయితే మాత్రం యూపీలో బీజేపీ ప్రభుత్వం కూలిపోవటం ఖాయమని తెలుస్తోంది. కానీ వారంత ధైర్యం చేయకపోవచ్చు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.